హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రేరణ బిల్డ్ యువర్ ఓన్ స్కిల్ బై యువర్ సెల్ఫ్. సో ఇవాళ మనం ప్రోగ్రామ్ లో మోషన్ ఆపరేటెడ్ డోర్ బెల్ ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. సో దీనికి కావాల్సినటువంటి సర్క్యూటరీ ఏంటి, సో దాన్ని ఏ విధంగా మనం ప్రోగ్రామింగ్ చేయాలని చూద్దాం. మోషన్ ఆపరేటెడ్, ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్. టుడే సెషన్ లో మనకి తెలుస్తుంది మోషన్ ఆపరేటెడ్ డోర్ బెల్ అంటే ఏ సెన్సార్ వాడాలి ఏంటనేది మీకు ఇప్పటికి ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది. ఓకే, సో సెషన్ లోకి వెళ్లే ముందు ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ ఛానల్ ని మనకి స్పాన్సర్ చేస్తున్నవారు పుమా, ఈఆర్డిసి సొల్యూషన్స్, శ్రీ వివేకానంద లహరి ఇన్స్టిట్యూషన్స్, స్కై రేస్ అండ్ కండక్టెడ్ బై ఫైనల్ అవెంజర్స్ అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్. ఓకే, సో సెషన్ లో భాగంగా మనం కంప్లీట్ గా మోషన్ ఆపరేటెడ్ డోర్ బెల్ కాబట్టి కంప్లీట్ గా దానికి సంబంధించినటువంటి సెన్సార్ ఏంటి, మనకి మోషన్ సెన్సార్, పిఐఆర్ మోషన్ సెన్సార్. ఓకే, సో ఆ పిఐఆర్ మోషన్ సెన్సార్ ని ఆర్డినోతో ఇంటిగ్రేట్ చేయాలి. సో మనకి ఈజియెస్ట్ సాఫ్ట్వేర్ ఏంటంటే పిక్టోబ్లాక్స్. సో పిక్టోబ్లాక్స్ లో ఉన్నటువంటి బ్లాక్ బేస్డ్ ప్రోగ్రామింగ్ ని బేస్ చేసుకుని మనము ఈ పర్టికులర్ మోషన్ ఆపరేటెడ్ డోర్ బెల్ ని తయారు చేస్తాం. దాని యొక్క ప్రోగ్రామ్ చేసుకోవాలంటే ఈజీగా మనం బ్లాక్ బేస్డ్ ప్రోగ్రామింగ్ ద్వారా చేసేసుకోవచ్చు. సో పిక్టోబ్లాక్స్ లో మనకి వేరియస్ కైండ్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్స్ అనేవి ఉంటాయి, మనకు తెలుసు ఆల్రెడీ. సో ఇప్పుడు అది ఓపెన్ అవగానే దాని యొక్క బేసిక్ ప్రొసీజర్ అండ్ వర్క్ అనేది మనం కంప్లీట్ గా చూడొచ్చు ఇప్పుడు. సో పిక్టోబ్లాక్స్ ఓపెన్ అయ్యింది. దీంట్లో మనం ఇప్పుడు బ్లాక్ బేస్డ్ ప్రోగ్రామింగ్ ని చూస్ చేసుకోవాలి. ఓకే, జస్ట్ క్లిక్ ఆన్ బ్లాక్స్ అండ్ చూస్ ద బోర్డ్ ఆప్షన్. ఓకే, ఇక్కడ నేను ఆర్డినో తీసుకుంటున్నాను. ఇఫ్ యూ వాంట్ ఎనీథింగ్ మీరు ఏదైనా సరే తీసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ అప్లోడ్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఆర్డినో బ్లాక్ ని ట్యాగ్ చేసుకోవాలి. ఇక్కడ ట్యాగ్ చేసుకుని ఇక్కడ పెట్టుకోవాలి అండ్ గో టు ద కంట్రోల్ అగైన్ అండ్ టేక్స్ ద ఫర్ ఎవర్ లూప్ అండ్ ఇఫ్ దెన్ ఎల్స్ లూప్. ఓకే, సో తర్వాత సెన్సార్స్ లోకి వెళ్ళి రీచ్ డిజిటల్ సెన్సార్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది. దాన్ని ఇక్కడ తీసుకొచ్చి హెక్సాగనల్ బ్లాక్ లో ప్లేస్ చేసుకోవాలి. సో ఇప్పుడు మోషన్ సెన్సార్ కాబట్టి దానికి తగ్గట్టుగానే మనం ఆ డోర్ బెల్ యొక్క ఐడెంటిటీస్, దట్ మీన్స్ ఆ డోర్ బెల్ యొక్క కనెక్షన్స్, అంటే ఇక్కడ మనం బజర్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఆ ఏ పిన్ లో మనం బజర్ ని కనెక్ట్ చేస్తే అది హై కండిషన్ లోకి వెళ్తుంది ఏంటనేది మనం ఇక్కడ రాసుకోవాలి. సో ఇనిషియల్ గా ఫస్ట్ లోలో ఉంటది, దెన్ ఎప్పుడైతే మూమెంట్ అనేది వస్తుందో హై కండిషన్ లోకి వెళ్ళటం మీరు గమనించవచ్చు. దిస్ ఇస్ అబౌట్ ద ప్రోగ్రామ్. అండ్ ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ మనం రాసిన తర్వాత దీన్ని కాపీ చేసుకోండి, కంట్రోల్ సి అండ్ గో టు ద ఆర్డినో అగైన్ అండ్ గూగుల్ సెర్చ్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఓక్వి ఆన్లైన్ సిమ్యులేటర్, దీంట్లోకి వెళ్ళండి అండ్ క్లిక్ ఆన్ ఓక్వి అండ్ చూస్ ద బోర్డ్స్. ఓకే, సో ఆర్డినో బోర్డ్ ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని మనం వెళ్ళాలి. సో ఆర్డినో మీద క్లిక్ చేశాను అండ్ గో టు ద ఆర్డినో యూనో అండ్ దిస్ విల్ బి లైక్ దిస్, కంట్రోల్ ఏ డిలీట్. ఓకే, ఆర్ వి విల్ పేస్ట్ ద ప్రోగ్రామ్ లైక్ దిస్. సో ఇప్పుడు ఇక్కడ మనం సిమ్యులేషన్ చేస్తున్నాం కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్ ఇక్కడ మనం దీని నుంచి తీసుకుని యాడ్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ యాడ్ చేసుకోవాల్సిన సెన్సార్ ఏంటి, పిఐఆర్ మోషన్ సెన్సార్. జస్ట్ క్లిక్ ఆన్ పిఐఆర్ మోషన్ సెన్సార్, ఇట్ విల్ బి యాడెడ్ లైక్ దిస్. సో ఓకే, సో ఈ విధంగా వస్తుంది. సో ఇట్లా మనం దీన్ని ఇక్కడ యాడ్ చేసుకున్న తర్వాత మనం తీసుకోవాల్సినటువంటి ఇంకో కాంపోనెంట్ ఏంటంటే బజర్. ఓకే, సో బజర్ తీసుకోండి, ఇక్కడ ఉంది బజర్. సో దీన్ని క్లిక్ ఆన్ ద బజర్, ఇట్ విల్ కమ్ లైక్ దిస్. ఓకే, సో దీన్ని మీరు 13th పిన్ లో ప్లేస్ చేసుకోవాలి ఈ విధంగా. ఓకే, సో వాటిని కొంచెం కింద పెడుతున్నాను అండ్ పిఐఆర్ సెన్సార్ అండ్ బజర్. ఓకే, సో ఇప్పుడు కనెక్షన్స్ ఇచ్చేద్దాము. సో గ్రౌండ్ వచ్చేసరికి గ్రౌండ్ టెర్మినల్, గ్రౌండ్ టెర్మినల్ రెడ్ పాజిటివ్. ఓకే, and positive terminal of the VCC will be connected to the 5 volts of the Arduino and ground will be connected to the ground terminal of the Arduino like this. Okay, and signal pin undi, a signal pin మీరు డైరెక్ట్ గా సెకండ్ పిన్ ఆఫ్ ద Arduino లో కనెక్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా. సో ఇవి మీకు కనిపించాలంటే వీటి యొక్క కలర్స్ ని మీరు చేంజ్ చేసుకోండి, దాన్ని బట్టి మీకు అవి కనిపిస్తాయి. ఓకే, సో ఇప్పుడు ఇది రెడ్, మీకు పాజిటివ్ ఏది నెగిటివ్ ఏది తెలియాలంటే దాన్ని బట్టి మీరు ఇక్కడ వైర్స్ ని చేంజ్ చేసుకోండి, దాన్ని బట్టి మీకు పాజిటివ్ ఏది నెగిటివ్ ఏది అనేది ఈజీగా తెలిసిపోతాయి. సో ఈ విధంగా మనము కనెక్షన్స్ ఇవ్వాలి. సో ఆల్రెడీ మనం ప్రోగ్రామ్ రాసేసుకున్నాము, ప్రోగ్రామ్ బట్టి మనం కనెక్షన్స్ కూడా ఇచ్చాం. జస్ట్ స్టార్ట్ సిమ్యులేషన్. ఓకే, సో సిమ్యులేషన్ స్టార్ట్ చేసాము. ఇక్కడ మనకి ఏమీ మోషన్ అనేది రాలా కాబట్టి ఇక్కడ డోర్ బెల్ ఏం మోగల. సిమ్యులేట్ మోషన్ ని సిమ్యులేట్ చేసినప్పుడు డోర్ బెల్ అనేది మోగుతుంది, లేదంటే డోర్ బెల్ అనేది మోగదు. ఓకే, సో మోషన్ ఇక్కడ రావట్లేదు కాబట్టి డోర్ బెల్ అనేది మోగకుండా ఉండటం మీరు గమనించవచ్చు. ఓకే,
సో ఇప్పుడు మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే ఇక్కడ మనం ఫాల్స్ అండ్ ట్రూ రాసాం కదా, సో దీన్ని కొంచెం ఇంటర్ఫేస్ చేసుకోండి, మార్చుకోండి, ట్రూ ఆర్ ఫాల్స్ అని చెప్పి రాసుకోండి, ఏం పర్వాలేదు, ఎట్లా రాసినా పర్లేదు. ఓకే, సో ఈ విధంగా మనం చేంజ్ చేసుకోవాలి. చేంజ్ చేసుకుని నౌ స్టార్ట్ సిమ్యులేషన్. ఓకే, నౌ స్టార్ట్ సిమ్యులేషన్ అండ్ సిమ్యులేట్ ద మోషన్. ఎల్ఈడి అనేది మూవ్ అవుతుంది ఇక్కడ కంప్లీట్గా. ఓకే, సో మోషన్ అనేది ఎప్పుడైతే ఆగిపోద్దో ఎల్ఈడి మోగటం కూడా ఆగిపోతుంది ఆటోమేటిక్. ఎల్ఈడి ఇక్కడ వెళ్ళడం అనేది ఆగిపోద్ది. ఓకే, మోషన్ అనేది ఆగిపోయింది కాబట్టి ఇది కూడా ఆగిపోయింది. సో ఈ విధంగా కంప్లీట్గా మనము సిగ్నల్ లైట్ ప్రోగ్రామింగ్ని అండ్ చాలా ప్రోగ్రామింగ్స్ని ప్రీవియస్ మనం నేర్చుకున్నాము, పిఏఆర్ మోషన్ లైట్ అని చెప్పి. సో అదే విధంగా మనం ఈ పర్టికులర్ పిఏఆర్ సెన్సార్ని బేస్ చేసుకుని మోషన్ ఆపరేటెడ్ డోర్ బెల్ని కూడా మనము మేనేజ్ చేయొచ్చు. ఓకే, దట్స్ ఆల్ ఫర్ ద టుడేస్ సెషన్. థ్యాంక్ యూ.